భారత రాజ్యాంగంలో ఒక ముఖ్యమైన భాగం ఆర్టికల్ 18. అదేంటో ఇప్పుడు చూద్దాం. అసలు ఈ ప్రశ్న భారతదేశ గుర్తింపుకు చాలా కీలకమైనది. దీని వెనుక ఉన్న కారణం దేశ సామాజిక వ్యవస్థను మార్చడమే. ఇది చాలా స్పష్టంగా చెబుతోంది ప్రభుత్వం ఎలాంటి బిరుదులు ఇవ్వకూడదని. అంటే మన పౌరులు వేరే దేశాల నుంచి ఎలాంటి బిరుదులు తీసుకోకూడదు అన్నమాట. ఈ రూల్స్ మన దేశంలో పనిచేసే విదేశీయులకు కూడా వర్తిస్తాయి. సో అస్సలు ఉద్దేశ్యమేంటంటే అందరూ సమానమే అని చెప్పడం. చూసారా, వారసత్వ బిరుదులకు వృత్తిపరమైన గౌరవాలకు మధ్య తేడా ఇదే. ఆర్టికల్ 18 సరిగ్గా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతుంది. మరి భారతరత్న పద్మ అవార్డుల సంగతేంటి? ఇది పెద్ద లీగల్ క్వశ్చన్ అయింది. ఈ కేసులో కోర్టు తేల్చాల్సింది ఒక్కటే, ఈ అవార్డులు బిరుదులు అవుతాయా కాదా అని. కోర్టు చాలా తెలివిగా ఒక మాట చెప్పింది. అవేంటంటే, కోర్టు ఏం చెప్పిందంటే ఇవి గౌరవాలు మాత్రమే, బిరుదులు కాదు. ఈ ఉదాహరణ చూస్తే మనకింకా క్లియర్గా అర్థమవుతుంది. అంటే పుట్టుకతో వచ్చే గొప్పతనాన్ని ఇది పూర్తిగా తీసేస్తుందన్నమాట. సింపుల్గా చెప్పాలంటే సమాజంలో కృత్రిమ అంతరాలను ఆపడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. మరి ఈ బిరుదులు లేనప్పుడు ఇప్పుడు హోదాను ఏది నిర్ణయిస్తోంది? ఆలోచించాల్సిన విషయమే కదా.